మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే దీనికి రెండు కారణాలు చెప్పారు పెద్దలు. దీన్ని నేను చాలా సూక్ష్మంగా మాత్రమే మీకు మనవి చేస్తాను. ఉదయం నుంచి సూర్య భగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క వెలుగు, సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది. ఇంత పరమపుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చెయ్యకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే, ఈ కాలమునందు చంద్రప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి నూగులాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తలపుంజుకుంటుంది, ఓషధీ శక్తిని. రెండు, ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు. మూడవది ఏమిటి అంటే, మీకు ఇందాక చెప్పానే యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాడిని 12 సంవత్సరముల తర్వాత వదిలేసినట్టుగా ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే, రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చెయ్యాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అన్నారనుకోండి, దానికి ఏం ఉపయోగం ఉండదు. సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని. దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే, అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి, ఒక ఉపదేశం ఉండాలి. ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి? మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు? ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోక రూపం చేస్తారు, అంటే ఇంకా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే, ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. అది ఎలా ఎందుకు ఇస్తారు అంటే, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంతే. అవి ప్రశ్నించడానికి ఏం ఉండదు. ఎందుకుండదు అంటే, నేను ఇందాక మీకు అందుకే ఉదాహరణ చెప్పాను. యావజ్జీవిత కారాగార శిక్షని తగ్గిస్తే మీరెవరు అడగడానికి? మీరు నేను అడగడానికి ఏం ఉండదు. వీడు జైల్లో బాగానే ఉన్నాడు అని ఒక ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు, ప్రభుత్వం విడుదల చేసింది, అంతే. ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేసాడు. అలాగే ఈశ్వరుడి కృప కొన్ని నైమిత్తిక తిథుల యందు ప్రసరణం జరుగుతుంది. ఇప్పుడు భీష్మాష్టమి వస్తుంది. ఆ రోజున మీరు తర్పణ భీష్ముడికి విడిచిపెట్టారనుకోండి, విడిచిపెడితే ఏమవుతుందంటే కొడుకులు లేని వారికి కొడుకు పుడతాడు. అంత గొప్ప తిథి అది. పుత్ర సంతానం కలగకుండా అడ్డుకున్నటువంటి పాపాన్ని తొలగించగలదు. అంత గొప్ప శక్తులు కలిగి ఉంటాయి. దానికోసం పెద్దలు ఏం చేస్తారంటే, భవిష్యోత్తర పురాణంలో ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సరే, మనకి తెలుసున్న విషయం ఎలాగో ఉపన్యాసాలు చెప్తున్నాం కదా, మనం నలుగురికి చెప్తే ఎవరు దాని యందు ఆస్తిక్య బుద్ధి ఉందో దాన్ని వారు వినియోగించుకుంటారు అని నేను ఆ శ్లోకాన్ని ఇవాళ రాసుకుని రావడం జరిగింది. ఒక్కసారి మీరు వినండి, ఆ శ్లోకం చెప్పుకోండి. యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞేతే చయే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. 7 జన్మలలో 7 రకాలుగా చేసినటువంటి పాపముల వలన నేను పొందబోతున్నటువంటి 7 రకములైన భయంకర వ్యాధులు ఏమున్నాయో వాటితో సహా ఓ సప్తమి, నేను ఈరోజు ఉదయం చేస్తున్నటువంటి ఈ స్నానము చేత ఆ దురితము తొలగుగాక అని సంకల్పం చేసి ఎవరు స్నానం చేస్తారో వారికి ఆ పాపాన్ని తొలగిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను చదివిన శ్లోకాన్ని రేపు మీ అందరూ చదువుకుని చక్కగా స్నానము చేయుదురుగాక. చక్కగా సమంత్రకంగా స్నానం చేయండి. దానివల్ల ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆదిత్య హృదయం చదివితే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు. అపాం మిత్రో, ఆయన నీటికి మిత్రుడు, అందుకే నీటిని వర్షింపచేస్తాడు. మళ్ళీ అపాం మిత్రో వింధ్య వీధి ప్లవంగమహ, ఆ వింధ్య వీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే, అన్ని ఆయన ఉంటాడు. ఇందుచేత
ఆయన సృష్టిస్తాడు. ఆయన లేకపోతే సృష్టి లేదు. మీకు అందుకే చిన్నప్పుడు సైన్స్ లోకమంతా పరిడవిల్లుతోందంటే కారణం సూర్య భగవానుడే, ప్రత్యక్షమైనటువంటి దైవం. ఆయన కోరేది మాత్రం ఒక్కటే, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఎవడు కృతఘ్నుడు అంటే నువ్వు అడిగినా అడగకపోయినా నీకు జీవితాన్ని ఇస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు. వాడు లేచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు నమస్కారం చేసి ఉపాసన చెయ్యాలి. ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ సూర్యోదయానికి ముందర సంధ్యావందనం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే ప్రాయశ్చిత్తంతో అర్ఘ్యం ఇవ్వాలి. అందుకని కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన కృతఘ్నులై పాపులై ఉన్నటువంటి వారిని సంహరించడం కూడా పరమాత్మకి తెలుసు. ఆయన అన్నిటినీ ముట్టుకుంటాడు, కానీ దేని చేత కల్మషం ఆయనకి అంటదు. ఆయన శవం మీద ఆయన కిరణాలు పడతాయి, బురద మీద ఆయన కిరణాలు పడతాయి, శ్మశానంలో ఆయన కిరణాలు పడతాయి, యజ్ఞ వేదిక మీద ఆయన కిరణాలు పడతాయి, బంగారు మేడ మీద ఆయన కిరణాలు పడతాయి, పనికి మాలినటువంటి ఎందుకు పనికి రాకుండా రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఒక కుక్క కళేబరం మీద ఆయన కిరణాలు పడతాయి. అన్నిటినీ ఆయన కిరణాలు భాషింపచేస్తాయి. ఆయన మాత్రం దేనితోటి సంగం ఉండదు. ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్న ఆయన అపవిత్రుడు కాడు. తనంత తానుగా ఆయన పరబ్రహ్మస్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, పరంజ్యోతి. అటువంటి వాడు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. ఆయనే ప్రజాపతి, ఆయనే సృష్టి చేస్తాడు. సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి, గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు. అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఈ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యకిరణాల్లోంచి వస్తుంది. అందుకే నీతి శాస్త్రంలో మాట చెప్తారు, బాలార్క ప్రేత ధూమశ్చ. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు. ఎందుకంటే బాలార్కుడంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాలు మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు. సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణములు మీద పడితే, ఇప్పుడైతే బహుశా విటమిన్ ఈ అంటున్నారేమో దాన్ని, ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తుంది. అందుకని దేంటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే సూర్యకిరణాల్లోంచి వచ్చేస్తుంది. అంతే, తనంత తానుగా ఆయన లోకమును పోషిస్తాడు. ఆయన స్కందుడు, ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు, అక్కడున్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి. ఆయన ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన. ఆయన తపింప చేసేస్తాడు లోకాల్ని. ఆయన సృష్టి చేస్తాడు, అన్నం పెడతాడు, పోషిస్తాడు, లయం చేసేస్తాడు. ఆయన చెయ్యనిది ఉండదు, అన్నీ ఆయన చేతే జరిగిపోతుంటాయి. ఎందుకని శంకర భగవత్పాదులు అంటారు, ప్రత్యాయాంతి గతా పునర్న దివసా కాలో జగద్దక్షక. కాలస్వరూపుడై తినేస్తుంటాడు లోకాన్నంతటిని. ఎందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల చేత రోజులు వెళ్ళిపోతుంటాయి. ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు. మార్తాండ, ఆయనే మధ్యందిన మార్తాండుడై ఆకాశ మార్గంలో నిలబడతాడు. అందుచేత ఆయన చెయ్యనిదేమిటి, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరి శంభు అన్నారు. ఆయన శంభు అంటే శం అంటే సుఖమునకు కారణమై ఉంటాడు. శరీరంలో ఆరోగ్యం బాగుంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం. అందుకని ఖగ పూషా గభస్తివాన్, ఆయనే ఖగ, ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు. మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే, ఆ సుఖాన్ని పొందాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే స్కందుడు, ఆయనే హిరణ్యగర్భుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే పితృదేవతలు, ఆయనే బ్రహ్మాండం, ఆయనే ఈ విశ్వమంతా. ఆయన తప్ప వేరొకటి లేదు, ఉన్నదైన ఒక్కటే. అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుచున్నాను. కాలమునందు ఒక చిత్రమైనటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. కాలము సాక్షాత్తుగా ఈశ్వర స్వరూపం. ఈశ్వర స్వరూపమే అయినటువంటి కాలమునందే పాపము చేస్తాం, పుణ్యము చేస్తాం.
ఆ కాలమునందే ఆ పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని సుఖదుఖముల యొక్క రూపములో అనుభవించడానికి శరీరాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. ఈశ్వరుడే ఒక గొప్ప కృప ఒకటి చేస్తూ ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఏదో యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఆయన చాలా మర్యాదతో కూడినటువంటి ప్రవర్తనతో, చాలా నమ్రతతో కారాగార వాసాన్ని గడుపుతున్నాడు అనుకోండి. ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళు అలా ఉన్న తర్వాత ప్రభుత్వం అతనికి క్షమాభిక్ష పెట్టి వదిలిపెట్టేస్తుంది. అంటే యావజ్జీవితము కారాగారమునందు ఉండవలసినటువంటి వ్యక్తి ఒక 12 ఏళ్ళు కారాగారవాసం చేసిన తర్వాత అతని మంచితనం రీత్యా అతను బయటికి వదిలిపెట్టబడ్డాడు. ఇది ప్రభుత్వం యొక్క ఉదారత. అయ్యో బాగానే ఉన్నాడు కదా పాపం, ఇప్పుడు ఎందుకు మారిన వాడిని అని వదిలిపెడతారు. ఇప్పుడు అలా వదిలిపెడితే మీరు అలా ఎందుకు వదిలిపెట్టారు అని అడగడానికి మీకు నాకు అధికారం ఏమి ఉండదు. అది ప్రభుత్వం యొక్క నిర్ణయం. అది ప్రశ్నిస్తే వేరొకరు ప్రశ్నిస్తారు. దాంట్లో ఉండే విషయాలను విచారణ చేయవలసిన వాళ్ళు వేరొకరు ఉంటారు. అది కూడా న్యాయబద్ధంగా ఉంది అని వారికి కూడా అనిపిస్తే దాన్ని అడిగేవారు ఎవరు ఉండరు. అలాగే ఈశ్వరుడు కూడా కాలరూపంలో మనకు ఒక గొప్ప కృప ఒకటి చేస్తాడు. ఆ కృప ఒక్కొక్క నైమిత్తిక తిథి యందు ఒక్కొక్కలా ఉంటుంది. ప్రత్యేకించి రేపటి రోజు ఉదయం వచ్చేటటువంటి తిథి సామాన్యమైనటువంటి తిథి కాదు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే దీనికి 2 కారణాలు చెప్పారు పెద్దలు. దీన్ని నేను చాలా సూక్ష్మంగా మాత్రమే మీకు మనవి చేస్తాను. రేపు ఉదయం నుంచి సూర్యభగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క వెలుగు, సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది. ఇంత పరమపుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చెయ్యకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే, ఈ కాలమునందు చంద్రప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి నూగులాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తలపుంజుకుంటుంది, ఓషధీ శక్తిని. 2, ఇంత పరమపవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు. 3వది ఏమిటి అంటే, మీకు ఇందాక చెప్పానే యావజ్జీవకారాగార శిక్ష పడిన వాడిని 12 సంవత్సరముల తర్వాత వదిలేసినట్టుగా ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే, రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చెయ్యాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అన్నారనుకోండి, దానికి ఏం ఉపయోగం ఉండదు. సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని. దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి, ఒక ఉపదేశం ఉండాలి. ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి? మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు? ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోక రూపం చేస్తారు, అంటే ఇంకా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయాయి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. అది ఎలా ఎందుకు ఇస్తారు అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంతే. అవి ప్రశ్నించడానికి ఏం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, నేను ఇందాక మీకు అందుకే ఉదాహరణ చెప్పాను. యావజ్జీవిత కారాగార శిక్షని తగ్గిస్తే మీరెవరు అడగడానికి? మీరు నేను అడగడానికి ఏం ఉండదు. వీడు జైల్లో బాగానే ఉన్నాడు అని ఒక ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు, ప్రభుత్వం విడుదల చేసింది, అంతే. ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేసాడు. అలాగే ఈశ్వరుడి కృప కొన్ని నైమిత్తిక తిథుల యందు ప్రసరణం జరుగుతుంది. ఇప్పుడు భీష్మాష్టమి వస్తుంది. ఆ రోజున మీరు తర్పణ భీష్ముడికి విడిచిపెట్టారనుకోండి, విడిచిపెడితే ఏమవుతుందంటే కొడుకులు లేని వారికి కొడుకు పుడతాడు. అంత గొప్ప తిథి అది. పుత్ర సంతానం కలగకుండా అడ్డుకున్నటువంటి పాపాన్ని తొలగించగలదు. అంత గొప్ప శక్తులు కలిగి ఉంటాయి. దానికోసం పెద్దలు ఏం చేస్తారంటే, భవిష్యోత్తర పురాణంలో ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సరే, మనకి తెలుసున్న విషయం ఎలాగో ఉపన్యాసాలు చెప్తున్నాం కదా, మనం నలుగురికి చెప్తే ఎవరు దాని యందు ఆస్తిక్య బుద్ధి ఉందో దాన్ని వారు వినియోగించుకుంటారు అని నేను ఆ శ్లోకాన్ని ఇవాళ రాసుకుని రావడం జరిగింది. ఒక్కసారి మీరు వినండి, రేపు ఆ శ్లోకం చెప్పుకోండి.
యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞేతే చ యే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. 7 జన్మలలో 7 రకాలుగా చేసినటువంటి పాపముల వలన నేను పొందబోతున్నటువంటి 7 రకములైన భయంకర వ్యాధులు ఏ ఉన్నాయో వాటితో సహా ఓ సప్తమి, నేను ఈరోజు ఉదయం చేస్తున్నటువంటి ఈ స్నానము చేత ఆ దురితము తొలగుగాక అని సంకల్పం చేసి ఎవరు స్నానం చేస్తారో వారికి ఆ పాపాన్ని తొలగిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను చదివిన శ్లోకాన్ని రేపు మీ అందరూ చదువుకుని చక్కగా స్నానము చేయుదురుగాక. చక్కగా సమంత్రకంగా స్నానం చేయండి, దానివల్ల ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈశ్వరుడు అనుగ్రహిస్తే మాత్రం ఎంతమంది ఈ శ్లోకం చదివి స్నానం చేస్తారని మీరు అనుకుంటున్నారు? చేసుకోలేరు. ఆ అదృష్టం ఇవాళ లలితాపరాభట్టారిక మనకి కల్పించింది. ఈ ఉపన్యాసాలు అవుతున్నాయి కాబట్టి నేను ఇవాళ ప్రస్తావన చేశాను. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరికి దాని యందు నమ్మకం ఉందో వారు వినియోగించుకుందరుగాక. నమ్మకం లేని వాళ్ళు ఈ సభలో ఉన్నారని నేను అనుకోను. అసలు వెళ్ళిపోతుంటాయి. ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు. మార్తాండ, ఆయనే మధ్యందిన మార్తాండుడై ఆకాశ మార్గంలో నిలబడతాడు. అందుచేత ఆయన చెయ్యనిదేమిటి? ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరి శంభు అన్నారు ఆయన. శంభు అంటే శం అంటే సుఖమునకు కారణమై ఉంటాడు. శరీరంలో ఆరోగ్యం బాగుంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం. అందుకని ఖగ పూషా గభస్తిమాన్, ఆయనే ఖగ ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు. మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే, ఆ సుఖాన్ని పొందాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే స్కందుడు, ఆయనే హిరణ్యగర్భుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే పితృదేవతలు, ఆయనే బ్రహ్మాండం, ఆయనే ఈ విశ్వమంతా ఆయన తప్ప వేరొకటి లేదు, ఉన్నదైన ఒక్కటే. అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుతున్నాను అనగానే ఏం జరుగుతుంది అన్నారు. అంటే అగస్త్య మహర్షి అన్నారు, ఏతత్ త్రిగుణితిం జప్త్వా యుద్ధేషు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. తునోతుధ్వం తన్న స్థులితదలితి ఇందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తమసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకర్లు. నల్ల గండు తుమ్మెదల బారులా, నల్ల కలువల తండంలా అంత నల్లగా ఉంటుంది ఆవిడ కొప్పు. మరి ఎప్పుడో పుట్టిన జుట్టు ఎందుకు తెల్లబడదు అంటే ఆమె కాలమునకు లొంగదు, కాలం ఆవిడికి లొంగి ఉంటుంది. అందుకని సూర్యచంద్రుల నేత్రములు. అందుకే శంకరాచార్యులు వారు చిన్నది ఎప్పి పొడిచారు సౌందర్యలహరిలో, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతముఖాముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబళతపత కాలకలనా నశంభోస్తన్మూలం తప జనని తాటంక మహిమా అన్నారు. అమ్మా హాలాహలం దాగి శివుడు బతికేశాడంటే ఆయన గొప్ప కాదులే అమ్మా, సూర్యచంద్రుడు నీతాటంకములయ్యుంటే నీ మాంగళ్యానికి ఇబ్బంది ఎక్కడొస్తుందమ్మా, అందుకు నిలబడగలిగాడన్నారు. చమత్కారం. కాబట్టి ఆ తల్లికి తాటంక యుగళీభూత తపనోడు పమండల. అసలు ఇది కాదు, శంకర భగవత్పాదులు చేసిన అద్భుతమైనటువంటి విశేషం ఇంకొకటి ఉంది. అందులో ఒక చోట ఆయన అంటారు సౌందర్యలహరిలో, ఆ తల్లి గురి అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. అమ్మా, నీకు కుడి కన్ను సూర్యుడు, ఎడం కన్ను చంద్రుడు, కానీ నీకు మధ్యలో ఓ కన్నుంది, ఆ కన్ను అగ్నిహోత్రం, ఆ ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు కుడి కన్ను సూర్యుడైతే త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా, ఆ ఎడమ కన్ను చంద్రుడైతే 3 యామములు రాత్రి కాలమునందు ఉంటుంది. రాత్రి కాలమంతా చంద్రుడిగా ఆవిడ ఎడమ కంటితో చూస్తూ ఉంటుంది, పగటి కాలమంతా సూర్యుడిగా కుడి కంటితో చూస్తుంటుంది. ఇప్పుడు రాత్రింబవళ్ళు దేని వల్ల ఏర్పడ్డాయి? ఆవిడ చూపుల వల్ల ఏర్పడ్డాయి. బానే ఉందండి. మరి 3 సంధ్యలున్నాయి,
మరి 3 సంధ్యలు లేకపోతే ప్రాతఃసంధ్య యందు బ్రహ్మని ఉపాసన చేస్తాం, మాధ్యాహ్నిక సంధ్య చేసినప్పుడు మహేశ్వరుని ఉపాసన చేస్తాం, సాయం సంధ్య యందు విష్ణువుని ఉపాసన చేస్తాం. చేసినప్పుడు 3 సంధ్యలు ఉన్నాయిగా సూర్యుడికి. ప్రాతకాలంలో చీకటిపోయి వెలుతురు వస్తున్నప్పుడు ఒక సంధ్య, మధ్యాహ్న కాలంలో బింబం తూర్పు నుంచి పైకెక్కి పడమరకి దిగుతున్నప్పుడు ఒక సంధ్య, పడమరకి దిగిపోయిన తరువాత చీకట్లు వచ్చి పగలు వెళ్ళిపోతున్నప్పుడు ఒక సంధ్య. 3 సంధ్యలేవి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా ఎక్కడుంది అంటావేమిటమ్మా, నీ 3వ కన్ను ఎర్రగా అగ్నిహోత్రం ఉంది కదూ, ప్రాతకాలంలో ఎరుపు వస్తోందా, మధ్యాహ్నం ఎర్రటి బింబం కనపడుతోందా, సాయంకాలం మళ్ళీ ఎర్రగా కనపడుతోందా? ఆ ఎరుపు నీ 3వ కన్ను కాబట్టి, అగ్నిహోత్రం కాబట్టి అందులోంచి వస్తోంది ఆ ఎరుపు. కాబట్టి సూర్యుడు చంద్రుడు సంధ్య 3 నీ ముఖమండలంలోనే ఉన్నాయి. నీ 3 కళ్ళే 3 విశేషాలు, పగలు రాత్రి సంధ్య అన్నారు. కాబట్టి అసలు సూర్యబింబాన్ని ఎక్కడ చెప్పినా భగవంతుని యొక్క కన్నుగా చెప్తారు. కాబట్టి ఈశ్వరుడి యొక్క కంటి వంక చూద్దాం అనిపించింది అనుకోండి, సూర్యబింబం వంక చూడాలి. సూర్యబింబాన్ని చూస్తే ఈశ్వర నేత్రాన్ని చూసినట్టు. అంత ప్రత్యక్షమైనటువంటి స్వరూపం. ఓర్పుగా ఆయన మారుపేరు. ఓర్పు అన్న మాట చెప్పవలసి వచ్చింది అనుకోండి, మహాభారతంలో విరాట పర్వంలో ఒక విశేషం చెప్తారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ధర్మరాజు ఒక బరువైన మాట అన్నాడు ధౌమ్యుడితో, మాలా ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎప్పుడైనా నా అంత కష్టపడ్డవాడు ఉన్నాడా అనుకున్నారనుకోండి కుంగిపోతారు. నాకన్నా ఎంత కష్టాలు పడి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నారనుకోండి బంతిలా పైకి లేస్తాడు. లేదనుకోండి మట్టి ముద్దలా భూమి మీద పడిపోతాడు. అందుకే ఉత్సాహం అవసరం. ఆ ఉత్సాహము కలగాలి అంటే సూర్యుణ్ణి చూసి నేర్చుకోమన్నారు. ఎందుకని? నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును, తల్లి ఊరు ప్రదేశమునందు ఔర్వుండు బహుకాలంబు దాగుటయును, అలాగే ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును వినమే ఇట్లు వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రవరదిపురా, నీవును ఆపద కోర్చుకునుచు భంగపాటు తీర్చుకునుము అన్నాడు ధర్మధౌమ్యుడు. ఎంత గొప్ప ఉదాహరణలు చెప్పాడు. ఏమిటయా ధర్మరాజా, ఏమిటో పెద్ద నీకే కష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఒకానొకప్పుడు దేవేంద్రుడు స్వర్గలోకాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి మానస సరోవరంలో దాక్కున్నాడయా తామరతోట్లో, బ్రహ్మహత్యాపాతకం వచ్చిందని. ఆయనకన్నా పెద్ద కష్టం వచ్చిందా నీకు? అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు. అటువంటి వాడి కోసం అదితి ఉపాసన చేసింది, వ్రతం చేసింది, ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలమ్మా అన్నాడు. అదిగో ఆ బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ అపహరించాడు, నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం లేదు, మళ్ళీ నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం ఇమ్మన్నాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును శంసులోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి చిన్నించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడని నర్తించి వర్తింపగా. అమ్మా నీ కడుపులో పడుకుని నీకు కొడుగ్గా రావాలనుంది, వరం ఇస్తావా అన్నాడు. ఎందుకని? అందరికీ ఇచ్చే చెయ్యి లక్ష్మీపతి. సంపుదామంటే ప్రహ్లాదుడి మనవడు, చంపలేడు. చంపకపోతే ఇంద్రుడికి రాజ్యం రాదు. ఇంతటి శ్రియప్పతి ఇలా చెయ్యి చాపి అడగాలి అంటే బ్రహ్మచారిగా రావడం కోసం అంతటా నిండిపోయిన వాడు వామనమూర్తి పొట్టివాడై అమ్మ కడుపులో పడుకున్నాడు. పడుకుని పైకొచ్చి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి పుచ్చుకుని పెరిగి పెద్దవాడై వచ్చిన రాజ్యాన్ని ఇంద్రుడికిచ్చి మాట నిలబెట్టుకున్నాడు. అంతకన్నా పెద్ద కష్టం వచ్చిందేండి నీకు? ఇవన్నీ ఒకెత్తు. ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. మార్తాండుడంటే సూర్యనారాయణమూర్తి, మృతి చెందిన అండమును కూడా బ్రతికించగలిగినటువంటి వాడు. అంతటి తేజోవంతుడు, అంతటి శక్తివంతుడు, అంతటి తేజశాలి. ఒక గోవు యొక్క శరీరంలోకి సమస్త దేవతలు ఇమిడిపోవాలి, అది పరదేవతా స్వరూపం కాబట్టి. చక్షుషోహో భాస్కరం పూజయామి, ఆ ఆవు యొక్క కన్నులలోకి వెళ్ళిపోయాడు ఇంత తేజోమూర్తి కూడా. సూర్యుడికి ఇలా పువ్వు వెయ్యడం సాధ్యం కాదు. దేవాలయంలో మూర్తి పూజ వేరు, నేను కాదంటలేదు. పంచాయతనంలో పూజ వేరు, నేను కాదంటలేదు. అంతటి సూర్య తేజస్సుకు అంతటికి ఒక పువ్వు వెయ్యాలనుకోండి, ఎక్కడ సాధ్యమో తెలుసా?
మామూలు తేజస్సు కాదు, మార్తాండ తేజస్సు. అంతటా నిండిపోయి దుర్నిరీక్షమైపోయినటువంటి మార్తాండ తేజస్సు లోకుల ఉపాసన కొరకు అణగిపోయింది. వెళ్ళి ఎక్కడ అణిగిపోయిందంటే ఆవు యొక్క కంటిలోకి అణిగిపోయింది. ఆవు కంటి దగ్గర ఒక పువ్వు వేశారనుకోండి, సూర్యమండలం యొక్క తేజస్సునంతటినీ మీరు ఒక పువ్వుతో ఆరాధన చేశారు. కాబట్టి ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. ఆయన ఏదో ధేను ఎందు ఆర్తి పొందాడని వీరొక విషయం కూడా చెప్తారు. కానీ ఆవు యొక్క కంటి కాంతిలోకి మార్తాండ కాంతి ఇమిడిపోలేదు లోకుల యొక్క ఉపాసన కొరకు, పరదేవతా స్వరూప నిర్ధారణ కొరకు. అలా తల్లి ఊరు ప్రదేశంబునందు ఔర్వుండు బహుకాలంబున దాగుటయును. ఒకానొకప్పుడు హైహైలు రాజ్యం చేసే సమయంలో భార్గవులు అంటే పురోహితులందరూ కూడా తమ ఐశ్వర్యం అంతా పుచ్చేసుకున్నారని కోపం వచ్చి ధనం ఇచ్చేసిన వాళ్ళ దగ్గర బలవంతంగా పుచ్చేసుకున్నారు. ఇవ్వకుండా పారిపోయిన వాళ్ళని బాణాలు వేసి కొట్టి చంపేశారు హైహై రాజులు. అలా ఉన్నప్పుడు ఒక ఆవిడ గర్భంతో ఉంది. ఆ పిల్లవాడు పుడితే చంపేస్తాడేమోనని ఆవిడేం చేసిందంటే తన శక్తి చేత కడుపులో ఉన్న పిల్లవాడిని తొడలో దాచేసుకుంది. 100 ఏళ్లు దాచేసింది. 100 ఏళ్ల తర్వాత ఆ పిల్లవాడు పుడుతూనే గొప్ప తేజస్సుతో హుంకారం చేస్తూ పుట్టాడు. ఔర్వుడు 100 ఏళ్ళు అమ్మ తొడలో పడుకోలా? ఏమిటో 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి మా అంత కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అంటున్నావు? అంతంత కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నాళ్ళు. లోకంలో ఏదైనా చదువుకోవడం, ఏదైనా నేర్చుకోవడం ఎందుకు అంటే మనకొక ఇబ్బంది కలిగినప్పుడు మనకన్నా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారని తెలుసుకొని వినమే వీరులు పగపడి ఎట్లు పరుల జయింపరు. వాళ్ళు అంత ఓర్పు పట్టి తర్వాత శత్రువుల్ని జయించి మళ్ళీ గొప్పవాళ్ళు అయ్యారు. అమనమూర్తి చెయ్యి చాపి కదూ అవతారమై అంత గొప్ప కీర్తి గణించాడు. కాబట్టి ధర్మనందన బెంగపెట్టుకుంటామే, ఓర్పు పట్టి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకో అంటాడు ధౌమ్యుడు. అలా సూర్యమండలం వంక చూస్తే చాలు ఓర్పు జ్ఞాపకానికి వస్తుంది. ఒరే మనం ఎంత సహనంతో ఉండాలరా. లోకంలో రకరకాలైన పోకడలు ఉంటాయి, అన్నిటికీ నువ్వు ఆవేశపడితే ఎలా? ఓర్పుతో ఉండడం నేర్చుకోవాలి. సహనమే శ్రీరామ రక్ష. ఆ సహనాన్ని సర్వకాలములయందు మన కంటి ముందు ఉదాహరణగా కనపడి మనకి అందించేటటువంటిది సూర్యబింబం. మహానుభావుడు అంతటి ఓర్పుని మనకందరికీ కూడా ప్రబోధం చేస్తాడు. అటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అసలు సూర్యకిరణముల యొక్క స్పర్శ లేదనుకోండి, ఆ స్పర్శ లేని నాడు అసలు లోకంలో పంటలు పండడం ఒకెత్తు, లోకంలో పదార్థాన్ని నిలవ చేసేటటువంటి అవకాశం ఉండదు. దేని యందు విశేషమైనటువంటి ఆ రోగ నిరోధక శక్తిని ఇవ్వగలిగినది లేదా శరీరాన్ని పోషించడంలో ఉత్కృష్ట పదార్థమైనది నిలవ చెయ్యాలి అంటే కేవలము సూర్యకిరణముల చేత తప్తమైతేనే సాధ్యం. నే చెప్పిన వాక్యాలకు ఉదాహరణ కోసం మీరేమీ పెద్ద మళ్ళీ నేనే చెప్పాలని ఆలోచించక్కర్లా. ఒడియాలు పెట్టట్లా? ఒడియాలు ఎందులో ఉడికించి దాస్తున్నారు? పచ్చి గుమ్మడికాయని పిండిలో కలిపి సూర్యకిరణాలకు ఎదురుగుండా పెడతారు. పెడితే ఒడియాలు ఇప్పుడు ఎవరు పెడతారు? వానల్లో పెట్టరు, ఎండాకాలంలో పెట్టుకుంటారు. అవి ఏమవుతాయి? సూర్యకిరణముల యొక్క స్పర్శని పొందుతాయి, గలగలలాడుతూ చక్కగా అంటుకుని ఎండిపోతాయి, తెచ్చి డబ్బాలో పడేస్తారు. ఉడియాలన్నీ వాడేశాక డబ్బా కూడా గుమగుమలాడుతూ ఉంటుంది, కానీ నిలవ దోషం వచ్చి పురుగు పడుతుందా? సూర్యకిరణ స్పర్శ చేత నిలవకి యోగ్యం అవుతుంది పదార్థం. అది శరీరాన్ని పోషించడంలో అంత గొప్ప శక్తిని పొందుతుంది. మామిడికాయ ఎంతో గొప్పది, కానీ ఆ మామిడికాయ 365 రోజులు ఉండదు. అందుకే ఒరుగులు చేసి దాస్తారు. మామిడికాయ ముక్కలు కోసి ఎండలో ఎండబెట్టి డబ్బాలో వేసి దాచట్ల, దానికి కూడా పెద్ద ప్రసంగం ఎందుకు? అప్పడాలు సూర్యుడి దగ్గర పెట్టి దాచి ఆఖరికి ఉపనయనం చేసినా తీసుకొచ్చి ఒడియాలును యజ్ఞవేది దగ్గర పెట్టట్లా? సూర్యుని యొక్క కిరణ స్పర్శ చేతనే ఇవి సాధ్యం. అసలు మనుష్య శరీరం లేచి నిలబడాలి. ఎందుకని అంటే దీనికి ఈశ్వరుడు ఊర్ధ్వముఖ చలనం ఇచ్చాడు, మిగిలిన ఉపాధులకు ఇవ్వడు. సరే, ఉద్భుజములను విడిచిపెట్టండి, భూమి చీల్చుకుని పైకొచ్చినా దానికి ఒక కారణం, దానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంటుంది. పాదపములు అంటారు, అంటే అవి వెళ్ళిపోలేవు. దాన్ని ఏదో చిన్న చెట్టు ఉందనుకోండి, మంచి సంతోషంగా ఇట్నుంచి మేక, అట్నుంచి గొర్రె, ఇట్నుంచి ఆవు, ఇట్నుంచి ఎద్దు వస్తుంది అనుకోండి, చెంగుని ఎగిరి ఎక్కడికో వెళ్ళలేదు. అది అలాగే ఉండాలి.
దాని ఆకులను తినేస్తోంది అనుకోండి, ఏమీ చేయలేదు. అలాగే ఉండాలి. మార్నింగ్ వాక్ అని పేరు పెట్టుకుని జేబులో ప్లాస్టిక్ కవర్ పెట్టి వాడు వేసుకున్న పూల చెట్టు వీడు వంచేసి కొమ్మలన్నీ పూలు పోసేస్తున్నాడు అనుకోండి, అలాగే ఉండాలి. అది పాపం ఎటు వెళ్ళిపోలేదు. కానీ మనం ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళగలం, కదలగలం. రెండు, మనిషి శరీరం భూమికి అడ్డంగా పుడుతుంది, భూమికి ఇలా నిలువుగా లేచి నిలబడుతుంది. ఎందుకో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. సాధారణంగా దేవాలయాలన్నీ కొండల మీద ఉంటాయి. సనాతన ధర్మంలో కొండల మీద దేవాలయాలు ఉండేటటువంటి స్థితి, కొండల మీద స్వయంభూ దగ్గర నుంచి దేవాలయాలు ఉండడం, ఇది సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన సిద్ధాంతం. ఎందుకో తెలుసా? కొండ మీదకి ఇలా చూసినప్పుడు మీరు పైకెత్తాలి ఉత్ అని. అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి నువ్వు. భూమికి అడ్డంగా ఎప్పుడు పడుండడం కాదు. కోరిక ఉండడం తప్పు కాదు, కోరిక జీవిత చరమాంకం కాదు. పరమాత్మని చేరుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి. నువ్వు కూడా ఊర్ధ్వముఖంగా పెరగడం నేర్చుకో అని మనకి శరీరం పాఠం చెప్తూ ఉంటుంది. అలా నిలబడాలి అంటే ప్రధానమైనటువంటి అవసరం ఏది అంటే ఎముక. ఆ ఎముక దేని చేత పోషింపబడుతుంది అంటుందంటే శాస్త్రం, సాయంకాలం వేళ వచ్చేటటువంటి సూర్యరశ్మి చేత పోషింపబడుతోంది అంటారు. విటమిన్ ఏ సమృద్ధంగా ఉంటుంది అందులోని. అందుకే ఆ విటమిన్ ఈ సూర్యకిరణములు తగలని చోట ఉన్న వాళ్ళకి రికెట్స్ అన్న వ్యాధి వస్తూ ఉంటుంది అంటారు పిల్లల్లో. అంటే అసలు మనుష్య శరీర నిర్మాణమునకు అత్యంత ప్రధానమైనటువంటి ఏ పోషక పదార్థం ఉన్నదో దానిని ఉచితంగా ₹1 పుచ్చుకోకుండా వెదజల్లి ఇచ్చేసేటటువంటి వాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రమే. పైగా మీకు సూర్య సంబంధమైనటువంటి విశేషమేమి అంటే సూర్య దేవాలయాలు సాధారణంగా కొండల మీద ఉండవు. సూర్య దేవాలయాలన్నీ కూడా సాధారణంగా నేల మీదే ఉంటాయి తప్ప కొండ మీద ఉండడం తక్కువ. ఒకే ఒక్క దేవాలయం కొండ మీద ఉంది నాకు తెలిసినంత వరకు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పాండవుల మెట్ట అని ఒక సూర్యనారాయణమూర్తి దేవాలయం అద్భుతంగా ఉంటుంది, భీముని పాదం కూడా ఉంటుంది. ఆ దేవాలయం మాత్రం కొండ మీద ఉంది. మిగిలిన దేవాలయాలు కోణార్క తీసుకోండి, అరసవిల్లి తీసుకోండి, గొల్లల మావిడాడ సూర్యనారాయణమూర్తి దేవాలయం తీసుకోండి, తిరుపతిలో దేవాలయం తీసుకోండి, అన్నీ నేల మీదే ఉంటాయి. అంటే మీకు ఇలా మాంసనేత్రంతో చూడడం ఎంత తేలికో అలా గుళ్ళోకి వెళ్ళడం కూడా అంత తేలికైన దేవాలయం సూర్య దేవాలయం. అంత అందుబాటులో అంత కిందకొచ్చేటటువంటి భగవత్ స్వరూపం లోకంలో సూర్యనారాయణమూర్తి యొక్క స్వరూపం. అటువంటి మహానుభావుణ్ణి ఉపాసన చేయడం, అటువంటి మహానుభావుడికి నమస్కారం చేయడం ఎంత తేలికైనటువంటి విశేషం. పైగా ఆయన గ్రహమండలానికి అంతటికీ రాజు. ఆయనని అనుసరించి ఆయన యొక్క కిరణములు పడినటువంటి కారణం చేత మిగిలిన గ్రహములన్నీ ప్రకాశిస్తుంటాయి తప్ప అసలు ఆయన అనుగ్రహము లేని నాడు, ఆయన యొక్క తేజస్సు పడని నాడు మిగిలిన గ్రహములు ప్రకాశించడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయమే కాదు. సూర్యుడి విషయంలో ఉపాసకులైన వాళ్ళంటే ఆ భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు ఒక్క నమస్కారం చేస్తే చాలు, అనుగ్రహించేసినటువంటి ఘట్టాలు ఎన్నున్నాయో. నేను నిన్నని మీకు భాస్కరరాయల వారి విశేషం గురించి చెప్పాను. సర్వమంగళేశ్వర శాస్త్రి గారని దక్షిణ భారతదేశంలో ఒక మహానుభావుడు ఉండేవారు. వారు ఒకప్పుడు పూరి క్షేత్రానికి వెళ్ళారు. వెడితే ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని రావి ఆకులో పెట్టుకుని తింటున్నారు. అందుకే ఎవరితో పడితే వాళ్లతో వాదన పెట్టుకోకూడదు. అలా వాదన చేస్తే ఏమవుతుందంటే పొరపాటున మనం కూడా ఆవేశంలో గబుక్కుని నోటి వెంట అనకూడని మాటలు వచ్చేస్తాయి. అందుకే పెంకితనంతో మాట్లాడే వాళ్లతో వాదన చెయ్యవద్దు అని చెప్తుంది శాస్త్రం. ఆయన వెళ్ళి రావి ఆకులో పెట్టుకుని తింటుంటే ఒక ఓఢ్ర భక్తుడు వచ్చాడు. వాళ్ళు చేపల్ని జలపుష్పాలంటారు, నీటిలో పూసిన పుష్పం అని వాళ్ళు చేప తింటారు. సరే, అది ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడు దాని గురించి నేను ప్రస్తావన చేయను. వాళ్ళు ఆ విశ్వాసంతో తింటారు, బెంగాలీలు కూడా అలా తింటారు అని. ఈయన రావి ఆకులో పెట్టుకుని తింటున్నాడు. ఆయన వచ్చి అన్నాడు, ఏమయ్యా, రావి ఆకు మీద వటపత్రశాయి పడుకుంటాడు కృష్ణ భగవానుడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసస్మరామి. రావి ఆకు మీద పడుకుని
కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. వటపత్రశాయిగా ప్రళయ జలముల మీద నీటి మీద తేలుతాడు. ఎందుకండి కాలి బొటనవేలు నోట్లో పెట్టుకోవడం అంటే, పిల్లలందరూ చేతి బొటనవేలు నోట్లో పెట్టుకు చీకుతారు. అలా ఎందుకు చీకుతారు అంటే, మాంధాత చక్రవర్తి పుట్టినప్పుడు ఆయన తండ్రి శరీరాన్ని మధించి పైకి తీశారు. అందుకని ఆయనకి పాలిచ్చేవాళ్ళు పోషించేవాళ్ళు లేరు. ఎలా అని ఆలోచిస్తుంటే ఇంద్రుడు వచ్చాడు. నేను పోషిస్తానని చెప్పి బొటనవేలిలో అమృతస్రావం అయ్యేటట్టు చేసి ఆ పిల్లవాడి చేతి బొటనవేలు నోట్లో పెట్టి, చీకరా అబ్బాయి, అమృతం స్రవిస్తుంది, బ్రతుకుతావు, వృద్ధిలోకి వస్తావు అన్నాడు. ఆయన బొటనవేలు చీకాడు. లోకులందరూ అడిగారు, మాంధాతను అనుగ్రహించావు, మా బిడ్డలకి ఏమిటని. మీ పిల్లలకి కూడా చిన్నతనంలో బొటనవేలు నోట్లో పెట్టి చప్పరించుకునే అలవాటు వస్తుంది, దానివల్ల అమృతస్రావం అవుతుంది అన్నాడు. అందుకే బలవంతంగా పిల్లలకి మాన్పించడం, గుడ్డలు కట్టడం చేస్తుంటారు, వాళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అందరూ పిల్లలు బొటనవేలు చేతిది నోట్లో పెట్టుకుంటే, కృష్ణ భగవానుడు కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుంటాడు వటపత్రశాయిగా. అదేమిటయా, పోని పిల్లాడివి వటపత్రశాయివి నోట్లో పెట్టుకున్నావంటే అర్థం ఉంది, చేతి బొటనవేలు మాని కాలి బొటనవేలు ఎందుకు పెట్టుకున్నావు అంటే, ఇంద్రుడు వరం ఇచ్చాడు కాబట్టి మీకు చేతి బొటనవేలిలో చిన్నతనంలో అమృతం వస్తుంది, నాకు అమృతవపుహు, నా శరీరం అంతా అమృతమే, అందుకని నేను కాలి బొటనవేలెట్టుకుంటాను. అందుకని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసస్మరామి. ముకుందం అంటే మోక్షమునిచ్చేవాడు కాదు, పరమానంద స్థితి ఎందుండువాడు. అటువంటి వటపత్రశాయి పడుకుంటాడయా రావ్యాకు మీద. మళ్ళీ వెనక్కి రండి సర్వమంగళేశ్వర శాస్త్రి గారి కథలోకి. అటువంటి రావ్యాకు మీద పడుకుంటాడు స్వామి. ఆ రావ్యాకు మీద ప్రసాదం పెట్టుకుని తింటున్నావేమిటి నువ్వు అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, రావ్యాకు మీద పెట్టుకుని నేను ప్రసాదం ఒకటే తింటున్నాను, మీరు స్వామివారి అవతారాల్లో ఒక అవతారాన్ని తినేస్తారే. ఆయన ఉద్దేశం ఏంటంటే, దశావతారాల్లో మత్స్యాన్ని తినేస్తున్నారుగా మరి జలపుష్పమని. ఇద్దరికీ వాదన వచ్చి, ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు వాదనలో ఏముంది, మాట మాట పెరిగిపోయింది, ఆవేశాలు వచ్చేసాయి. గబుక్కుని ప్రసాద దూషణం చేశారు సర్వమంగళేశ్వర శాస్త్రి గారు. ఈశ్వర ప్రసాదాన్ని తిరస్కరించకూడదు. ప్రసాదం తిరస్కరించడం అంటే ఈశ్వరానుగ్రహం అక్కర్లేదని చెప్పడం. ప్రసాదము అంటే అనుగ్రహము. నాకు అక్కర్లేదండి అన్నారు అనుకోండి, నాకు ఈశ్వరానుగ్రహం అక్కర్లేదండి. సత్యనారాయణ స్వామి వ్రత కథలో ఆవిడ వెళ్ళి వ్రతం అంతా చేసి ప్రసాదం తినడం మానేస్తే వచ్చినటువంటి తండ్రిని ఆ భర్త ఇద్దరి పడవ మునిగిపోతుంది. అంటే ఆయన ఏమైనా శాడిస్టా, ప్రసాదం తినలేదని పడవలు ముంచేస్తూ ఉండడం కాదు. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదంటే ఆపద ఎందుకు రాదు? వెంటనే వెళ్ళి ప్రసాదం నోట్లో వేసుకుని పడవ పైకి తీరి. అంటే ఈశ్వరానుగ్రహం ఉంటే ఆపద ఎక్కడి నుంచి వస్తుంది? అది అన్వయం. అంతేగాని దానికి చిలవల పలవలు చేసి విశేషాలు చెప్పి పడవలు ముంచేశాడండి అలా మాట్లాడకూడదు. ప్రసాదము ఈశ్వరానుగ్రహ స్వరూపము. కాబట్టి ప్రసాదాన్ని తిరస్కరించి దూషించడం ఈశ్వర దూషణం. ఆయనకి కళ్ళ దృష్టి పోయింది. వెంటనే పోతే లోకమంతా చీకటైపోయింది. చీకటైపోగానే ఆయన పరమభక్తుడు, మహానుభావుడు, ఆవేశంలో గబుక్కుని తొందరపడి దూషణ చేశారు. ఆయన వెంటనే ఈశ్వరుడు సూర్యభగవానుణ్ణి ఒక్క శ్లోకంతో ప్రార్థన చేశారు. లోకాల యొక్క చీకట్లన్నింటినీ నీ ఉదయంలో పోగొట్టేస్తావు. సూర్యబింబం వచ్చింది అంటే ఇక చీకటి ఉండదు. అటువంటి మహానుభావుడివి, నా కళ్ళకు కప్పినటువంటి చీకట్లు పోయేటట్టు చెయ్యలేవా ఈశ్వరా? నాకున్న అంధత్వాన్ని తొలగించమని ప్రార్థన చేశారు. వెంటనే సూర్యభగవానుడు అనుగ్రహించాడు. అనుగ్రహించడం ఏమిటి? ఆయనకు వచ్చినటువంటి అంధత్వం పోయి మళ్ళీ చూపు వచ్చింది. ఆయన్ని స్తోత్రం చేసేటప్పుడు ఆ భక్తి కలిగిన వాడు ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు, ఆయన అనుగ్రహించేస్తాడు. అంత గొప్ప స్వరూపం. అంత గొప్ప స్వరూపం రథాకార మండలంగా ఉంటాడు కోణార్కలో. సూర్య రథానికి ప్రదక్షిణం చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ ఒక్క కోణార్క క్షేత్రంలో మాత్రం రథాకారంలో ఉన్నటువంటి కారణం చేత కోణార్కలో చేసేటటువంటి ప్రదక్షిణం సూర్య రథానికి చేసేటటువంటి ప్రదక్షిణం. అందుకే అరసవిల్లి, కోణార్క్ ఇటువంటి క్షేత్రాలకి వెళ్ళి చేసేటటువంటి ప్రదక్షిణాలు, నమస్కారాలు చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాయి. ఇప్పటికీ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఒక పత్రం కానీ, ఒక పుష్పం కానీ, ఒక ఫలం కానీ ఇవ్వక్కర్లేదు. సూర్యుడు దేని చేత ప్రీతి పొందిపోతాడంటే ఒక నమస్కారము చేత ప్రీతి చెందుతాడు. అందుకే సూర్య నమస్కారాలు అంటారు. అవి ఆరోగ్యం కోసం అటువంటి భంగిమల్ని ఏర్పాటు చేసింది శాస్త్రం.
ఆ సూర్యమండలాన్ని అంతటినీ జాగ్రత్తగా భూమి మీదకి తీసుకొచ్చి చేస్తారు. అసలు నిజంగా ఆయన్ని పూజ్యాలంటే సాధ్యమయ్యే విషయం కానే కాదు. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు శంకర భగవత్పాదులు. ఆయనకి హారతి ఏమిస్తాం మనం? అంతటి వాడు భూమి మీద ఆ మండలాన్ని తీసుకొస్తే ఆ రంగురంగుల ముగ్గు వేసి అందులోకి సూర్యమండలాన్ని ఆవాహన చేస్తే వస్తాడు. అందుకే సూర్య నమస్కారం చేయడం, ఆ సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఇచ్చినటువంటి తీర్థం పుచ్చుకోవడం, దేవాలయానికి ప్రదక్షిణం చేయడం, సూర్యుడికి నమస్కారం చేసి అనుగ్రహాన్ని పొందడం ఉపాసనలో బహు తేలికైన విషయం. నేను మీతో మనవి చేసి ఉన్నాను, పోనీ రోజు ఒకలాగే కనపడతాడనుకోండి, అబ్బాయి ఏం చేస్తామండి రోజు అలా ఎంతకని చూస్తాను లేదు అనొచ్చు. అలా ఉండదు. ఒక్కొక్క ఋతువు ఎందు ఒక్కొక్క రంగుతో ఉంటాడు. అసలు బింబాన్ని పరిశీలించడం చాలు. ఒక్కొక్క కవి అసలు సూర్యోదయ సూర్యాస్తమయాల్ని వర్ణించిన తీరు చదువుతుంటే అద్భుతంగా ఉంటుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి ఆ సూర్యబింబం వర్షాకాలంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో వర్ణిస్తూ అసలు ఆయనకి ఆ ఊహ ఎలా వచ్చిందా అనిపిస్తుంది. మబ్బులు అడ్డుకుంటాయి కదా, వాటి వెనక నుంచి సూర్యబింబం కొద్దిగా కాంతితో ఉంటుంది. అది వ్రణానికి అంటే ఏ కురుపో వేస్తే దాని మీద కట్టు కడితే లోపల నుంచి నిద్దురోడుతున్న కురుపు ఎలా ఉంటుందో అలా కనపడుతున్నాడు అన్నారు. అంత గొప్పగా ఉంటుంది అప్పుడు ఆ సూర్యబింబం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా కనపడుతుంది ఆ కాంతి. అది చూడ్డంలో ఆ సంతోషించడంలో హృదయం ఉండాలి. అసలు సూర్యనారాయణమూర్తి వల్లే ఈ లోకానికి చెప్పులు గొడుగు వచ్చాయి. ఎందుకో తెలుసా? జమదగ్ని అని ఒక మహర్షి, ఆయన భార్య రేణుకాదేవి, పరశురాముడి తండ్రి. ఆయన ఒకప్పుడు ఏదో భార్యతో ఆడుకుంటున్నాడు సరదాగా. ఈయన ధనస్సట్టుకు బాణం వేయం, ఆవిడ పరిగెత్తుకెళ్ళి ఆ బాణం పట్టుకొస్తూ ఉండడం, ఆయనకి ఇస్తూ ఉండడం. ఆవిడ సుకుమారి, ఓ 5-6 బాణాలు తీసుకొచ్చేప్పటికి అలిసిపోయి ఒళ్ళంతా చెమట పట్టి ఆయాసపడింది. ఆయన భార్య వంక చూసి ఇంత చెమట పట్టిందే అని చూశాడు. పైకి చూశాడు, సూర్యబింబం తేజస్సు పొందుతోంది. మా ఆవిడ నేను ఆడుకుంటుంటే అంత తేజస్సు పొందుతావా శపిస్తానన్నాడు. అంటే సూర్యుడు దిగొచ్చి అన్నాడు, తప్పలా మీ ఆవిడితో ఆడుకుంటున్నారని నేను ప్రకాశించకుండా ఉండకూడదు, కాబట్టి నేను ప్రకాశించాలి. మీ ఒక్కరి యొక్క రక్షణ కొరకు నేను ఈ లోకంలో ఇంతకు ముందు లేని రెండిటిని సృజించి మీకు ఇస్తున్నాను, గొడుగు చెప్పులు వేసుకోండి అని చెప్పులిచ్చి గొడుగిచ్చాడు. జమదగ్ని మహర్షి మొట్టమొదటిసారి గొడుగేసుకుని చెప్పులు వేసుకున్నాడు. అప్పటి నుంచి పెద్దలకి, గురువుకి, ఆ స్నాతకం చేసుకున్న పెళ్లి కొడుక్కి గొడుగు చెప్పులు ఇస్తుంటారు. గొడుగు చెప్పులు ఎక్కడి నుంచి వచ్చాయంటే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగానే వచ్చాయి. కాబట్టి అసలు సూర్యోపాసన యందు సూర్యబింబం వలన ఎన్ని విశేషాలు జరిగాయో అంతటి మహానుభావుణ్ణి ప్రతిరోజు త్రికరణ శుద్ధిగా ఒక్క నమస్కారం చేసి ఆరాధన చేస్తే చాలు, అనుగ్రహిస్తాడు. నేను మీతో మనవి చేసి ఉన్నాను కదూ, అసలు ఆ సూర్యబింబాన్ని వర్ణించినటువంటి ఘట్టాల్ని తేలికగా చూసి వదిలిపెట్టేయకండి. మీరు కావ్యాలు చదువుతున్నప్పుడు, పురాణాలు చదువుతున్నప్పుడు ఆ సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని వర్ణించడాన్ని చదవండి. ఒక్క విషయం చెప్పి నేను పూర్తి చేస్తాను. తిక్కన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, భార్య భర్త కోసం ఎదురు చూస్తుంటుంది. కార్యాలయంలో పని పూర్తి చేసేసుకుని వచ్చేస్తాడు. అందులో కొత్తగా పెళ్ళైనటువంటి పిల్ల అనుకోండి, ఆయన వచ్చే వేళ అయింది అని నించుందనుకోండి. నిజంగా ఆయన వచ్చేసి కారు దిగిలా చూసే ఓ నవ్వు నవ్వాడు అనుకోండి, ఓ నా కోసం ఎదురు చూడడం మొదలైంది ఏమిటి అని ఆమె బుగ్గలు రాగరంజితములవుతాయి. లక్ష్మీదేవి అంతటి దానికి తప్పలేదండి అది. శంకరాచార్యులు వారు కనకధార చేస్తూ ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గత అగతాని మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ సామీ శ్రియం దిశతు సాగర సంభవాయా అన్నారు. ముగ్ధ అంటే ఇంకా పెద్ద అనుభవం లేదు, పెళ్ళై 25 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఎంతమందిలో ఉన్నా వచ్చి భుజం తట్టి ఏమండోయ్ ఓసారి వస్తారు అంటుంది. కొత్తగా పెళ్ళయింది, ఇంకా ముగ్ధ, కానీ భర్తని చూడాలని కోరిక. ఆ శ్రీ మహావిష్ణువు వంక చూడాలని ఆవిడికి కోరిక. ఇంతమంది చూస్తారు, అందుకని ఆవిడ ఇలా దొంగ చూపు చూస్తోంది. కానీ తను చూస్తోందని ఆయన చూసేస్తారేమో అని ఆవిడికి బెంగ. ఆవిడ ఇలా చూస్తే ఆయన ఇలా చూశాడు, ఈవిడ చూస్తోందని ఆయన చూసేశాడని ఆవిడ సిగ్గుపడిపోయింది. ముగ్ధ ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గత అగతాని. చూపులు వెళ్ళి వస్తుంటే అమ్మ మాల కట్టినట్టుందన్నారు శంకర్లు. అలా కొత్తగా పెళ్ళైన పిల్ల భర్త
ఇంటికొస్తాడని ఎదురు చూస్తూ వీధిలో నించుంటే నిజంగా భర్త వచ్చేసేటప్పటికి కారులో వస్తాడు అదే మోటార్ సైకిల్ మీద వస్తాడని ఎదురు చూస్తుంటే స్నేహితుడి కారులో చటక్కని దిగి ఇలా చూసి నవ్వాడు అనుకోండి, ఆమె బుగ్గలు రాగరంజితములు అవుతాయి, అంటే ఎర్రగా అవుతాయి. అలా పడమర కాంత అంటే పశ్చిమ దిక్కు కనబడేటటువంటి కాంత తన భర్త అయిన సూర్యుడు అటువైపుకి దిగి వచ్చేటప్పటికి తన భర్త సూర్యుణ్ణి చూసుకుని బుగ్గలు ఎరిపెక్కితే అదే సంధ్యారుణ కాంతులు అన్నారు. నిజంగా సూర్యోదయ సూర్యాస్తమయాల వర్ణనలు చదవాలి. రామాయణం కిష్కింధకాండలో రాముడు మాట్లాడతాడు, అసలు నిజంగా అద్భుతం. సూర్యుణ్ణి పరిశీలనించాలండి, ఎంత సంతోషంగా ఉంటుందో. అదే ఉపాసన పరబ్రహ్మాన్ని. అటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం సర్వకాలముల యందు అందరికీ ఉండాలని ఆయనకి నమస్కరించి మనందరం ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులం కావాలని, ఆయనకి నమస్కరించడానికి కావలసినటువంటి భక్తిని కూడా ఆయనే తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మన అందరికీ అనుగ్రహించాలని ఆ స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఒక్కసారి కుటుంబంతో విశాఖపట్నమో లేకపోతే ఇంకో మీకు నచ్చిన ఊరో సముద్రం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి చూడాలి సూర్యోదయం అంటే. ఎందుచేత అంటే మిగిలిన చోట్ల కనపడడానికి, సముద్రం ఉన్న చోట సూర్యబింబం కనపడడానికి చాలా తేడా ఉంటుంది. అసలు ఆ బింబం వస్తుంటే, ఆ ఎర్రటి బింబం వస్తుంది, వచ్చి ఎర్ర బింబం కొంచెం ఆకాశంలో పైకెక్కి నీటికి దూరం అవుతుంది, నీటి నుంచి పైకెక్కుతుంది, నారింజ రంగులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మీరు చూడొచ్చు మాంసనేత్రంతో. నారింజ రంగు తర్వాత ఏ ఋతువో ఆ ఋతువు యొక్క రంగులోకి మారుతుంది. ఉదాహరణకి నేను చెప్పాలి అంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు ఉందనుకోండి, కపిలవర్ణంలోకి మారిపోతుంది. ఆ కపిలవర్ణం తీసేసుకునే ముందు ఇంకా దుర్నిరీక్షుడు, ఇక మీకు మాంసనేత్రం చేత చూడడానికి యోగ్యుడు కాడు, మారిపోతాడు. ఇక అప్పుడు కంటితో చూశారనుకోండి కన్ను నీరు విడిచిపెట్టేస్తుంది, అంతకంతలో మారిపోతాడు. అందుకే ఋతుకర్త ప్రభాకర, ఆయన కానిదేది, ఆయనే ఋతుకర్త, ఋతువులను చేసేవాడు ఆయనే. అందుకే ఆయన ఈ విశ్వాన్నంతటినీ చెక్కుతాడు అందంగా. అసలు పెద్ద విశేషం ఏమిటంటే, లోకంలో లావణ్యము అని ఒక మాట ఉంటుంది. లావణ్యం వేరు, అందం వేరు. లావణ్యము అంటే ఆ సౌకుమార్యం, అది చూడగానే అబ్బా అనిపిస్తుంది. ఆ లావణ్యం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారంటే సూర్యకిరణముల నుండి వస్తుంది. ఆయన చెక్కుతాడు ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని చెక్కుతాడు, అలా ఒక శిల్పి చెక్కినట్టు చెక్కుతాడు ఆ తేజస్సునిచ్చి. అందుకే ప్రకృతిలో మళ్ళీ అటువంటి తేజస్సుని పట్టి ప్రసారం చెయ్యగలిగినటువంటి పదార్థం ఏది అంటే ఒక్క జిల్లేడాకు. అందుకే జిల్లేడు చెట్టు పేరు సూర్యుడి పేరుతోటే ఉంటుంది. అర్క అంటే సూర్యుడు, అర్క అంటే జిల్లేడు చెట్టు. రథసప్తమి నాడు ఆకాశం అంతా నక్షత్ర మండలం రథాకారంలో ఉంటుంది, అందుకని దానికి రథసప్తమి అని పేరు. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి ఆ బ్రహ్మస్థానము నుండి ఆ లోపలికి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. రేగుపండుకి ఓ లక్షణం ఉంది, పీడ తీస్తుంది అది. అందుకే పిల్లలకి భోగి పండగ నాడు చిల్లర పైసలతో కలిపి రేగుపళ్ళు పోస్తారు, భోగి పీడ పోయింది వాళ్ళకి అని. అంటే వాళ్ళకి ఆ పీడ పోతే వాడు భోగం అనుభవించడానికి యోగ్యుడవుతాడు, ఆ తేజస్సు నిలబడుతుంది. ఈ లోకాన్నంతటినీ చెక్కేవాడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. తెల్లవారుజామున అసలు సూర్యబింబం ఉదయించడానికి ముందు అలా వెళ్ళి మీరు ఎక్కడైనా నిలబడ్డారనుకోండి, నిలబడిన తరువాత లేలేత కిరణములు పడుతుండగా ఒక ఉమ్మెత్త చెట్టు దగ్గర నించుని చూడండి, అసలు సూర్యబింబం యొక్క అందం ఏమిటో. ఆ ముళ్లతో ఉన్నటువంటి ఉమ్మెత్త కాయ ఎలా ప్రకాశిస్తుందో, ఆకు ఎలా ప్రకాశిస్తుందో, అసలు ఏదో కొత్త గ్లాస్ కోపంచ మడత విప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఆ ఉమ్మెత్త పువ్వు. ఆ పువ్వు అందం, ఆ గడ్డి అందం, ప్రాణుల అందం, అన్నీ చైతన్య స్ఫూర్తితో నిద్ర లేవడం,
సంతోషంగా పక్షులు కిలకిలారావాలు చేయడం, పద్మాలు వికసించడం, అసలు సూర్యుడు చైతన్యాన్ని నింపేస్తాడంతే బ్రహ్మాండమంతటా. అంతటి మహానుభావుడు లోకంలో లేడు. అటువంటి బింబాన్ని మాంసనేత్రంతో చూడడానికి అనువైనది సూర్యబింబం ఒక్కటే. ఏ ఇతర భగవత్ స్వరూపాన్ని మాంసనేత్రంతో చూడడం కుదరదు, అంత తేలిక కాదు కూడా. కానీ ఒక్క సూర్యబింబాన్నే ప్రత్యక్షంగా చూడగలం. అటువంటి సూర్యుడు ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయానికే సరిపోయేటట్టుగా ఆదిత్య హృదయాన్ని ఇవ్వడం మహర్షి యొక్క అద్భుతం. ఆదిత్య హృదయం చదవడం అంత గొప్పగా ఉంటుంది. ఉపదేశం లేకపోయినా తప్పు లేకుండా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలు. ఆ శాబ్దిక శక్తి చేత మనుష్యుడు అభ్యున్నతిని పొందుతాడు. అందుకే పారాయణ యోగ్యత కలిగింది ఆదిత్య హృదయానికి. దాన్ని పారాయణ చేస్తారు. అటువంటి ఆదిత్య హృదయం సూర్యుడి యొక్క సమస్తమైనటువంటి విశేషాల్ని వర్ణిస్తుంది. సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోమధనశంభుస్త్వట్టామార్తాండ అంశుమాన్ అని హిరణ్య గర్భస్య శిరో. ఆయన యొక్క ఈ తేజస్సంతా ఆయనలో ఉంటుంది కాబట్టి హిరణ్య గర్భుడు. సప్త సప్తిర్మరీచిమాన్, ఆయన గుర్రానికి సప్తి అని పేరు. సప్త సప్తి, 7 అటువంటి గుర్రముల మీద ఎక్కి వెడతాడు కాబట్టి సప్త సప్తి. ఆయన కిరణములు కూడా ప్రధానమైనవి 7. నేను మొన్న మీకు 2వ రోజు ప్రసంగంలో చెప్పాను. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వము, స్వరాడ్వసు అనబడేటటువంటి 7 కిరణముల చేత, 7 గుర్రముల చేత, సప్తమి తిథి చేత ఆయన ఆవిష్కృతుడవుతూ ఉంటాడు. ఆయనని ఎప్పుడైనా ఉపాసన చేసి పిలిస్తే రక్తాంబరాం రక్తమాల్యాం రక్త సర్వభూషణభూషితాం, ఎర్రటి బట్ట కట్టుకుని ఎర్రటి పూలమాలలు వేసుకుని ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణి కుర్వాణం, మేరు ప్రదక్షిణానికి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి వస్తాడు. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయడానికి అత్యంత తేలికైనటువంటి మార్గం ఏది అంటే ఆదిత్య హృదయ పఠనమే. అటువంటి ఆదిత్య హృదయం మనకందరికీ కూడా అభయం ఇచ్చింది. ఏ భయంలో ఉన్నా కూడా త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం. ఒక్కసారి 3 మాటలు ఆచమనం చేసి ఆదిత్య హృదయం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసి కోదండం చేత్తో పట్టుకుని రథం ఎక్కాడు రామచంద్ర ప్రభు. అగస్త్యుడు జగామచ యథాగతం, ఆయన ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు చూస్తున్నారు ఏమవుతుంది యుద్ధం. రావణుడు చనిపోవాలని అందరికీ కోరికే, ఆ రావణుడు చనిపోవడం చూడాలి. అందరూ నించున్నారు. మరి అగస్త్యుడు అక్కడ లేడు. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అదేమిటి మరి ఉపదేశం చేశాడుగా, శిష్యుడు ఆ శక్తితో చంపడం చూడొద్దా? ఒక గురువుకుండేటటువంటి నమ్మకం, ఎప్పుడు ఆదిత్య హృదయం ఉపదేశం చేశానో అప్పుడే చచ్చిపోయాడు రావణాసుడు. ఇంకా చూడటం ఏమిటి, వాళ్ళంటే చూస్తారు, ఇక నీ చూడక్కర్లా. చనిపోయినట్టే రావణుడు, వెళ్ళిపోయాడంతే. ఏమైపోయింది? అధరవరవదర్ నిరీక్షరామం ముదితమనాహ ప్రహృష్టమానః నిశచరపతి సంచయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. పరమ సంతోషంతో ఎప్పుడైతే ఆదిత్య హృదయం చేశాడో ఆదిత్యుడి నుండి శక్తి ప్రవేశించిందంతే రాముడిలోకి. ఆ ధనస్సు పట్టుకున్నాడు, రథమెక్కాడు, రావణ సంహారం చేశాడు. అటువంటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని సర్వజనులకు కూడా కానుకగా ఇచ్చేశారు వాల్మీకి మహర్షి. అంతటి పరమాద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసి పారాయణ చేసి గానం చేసి పఠించి సూర్యనారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సర్వజనులు పొందవచ్చు. అందుకే పూజా మార్గాన్నంతటినీ కూడా వ్యవస్థీకృతం చేశారు శంకర భగవత్పాదులు. వ్యవస్థీకృతం చేసినప్పుడు పూజా మందిరంలో తప్పకుండా ఉండి తీరవలసినవి 5. అంటే నా ఉద్దేశం తప్పకుండా ఉండి తీరవలసినవి అంటే ఇంకా మిగిలినవి అని కాదు. 5 ఉంటే అన్నీ ఉన్నట్టే, అన్ని రూపాలు ఈ 5లోకే వెళ్ళిపోతాయి. అటువంటి 5 ఏవి అంటే శివుడు, అంబిక, విఘ్నేశ్వరుడు, సూర్యుడు, అలాగే శివుడు, అంబిక, విఘ్నేశ్వరుడు, గణపతి, సూర్యుడు, శివుడు, విష్ణువు, అంబిక
ఐదుగురు ఉంటారు. ఈ ఐదుగురు ఉన్నప్పుడు సంప్రదాయ రీత్యా తాను ఏ సంప్రదాయానికి చెందినవాడో, ఆయన శివారాధకుడు అనుకోండి, శివుడు మధ్యలో ఉంటాడు. శివుడు మధ్యలో ఉండి సూర్యుడు, గణపతి, అంబిక, విష్ణువు నలుగురు చుట్టూ ఉంటారు. వీళ్ళని ముందు పూజించి శివుడి దగ్గరికి ఎడతాడు. అప్పుడు భేదభావనలు ఉండవు. శివుడు ఒకడు, విష్ణువు ఒకడు, ఈ భేదం ఉండదు. వీళ్ళ అనుగ్రహంతోనే ఆయన దగ్గరికి వెళ్ళాను. విష్ణు పంచాయతనం అనుకోండి, విష్ణువు మధ్యలో ఉండి నలుగురు చుట్టూ ఉంటారు. ప్రతిరోజు ఆ సూర్యుడి దగ్గర ఒక ఎర్రటి పువ్వు ఉంచుతాడు. ఆయనని ఒక్క ఎర్ర పువ్వుతో కానీ, ఎర్రటి అక్షతలతో కానీ, ఎర్రటి చందనంతో కానీ సేవిస్తే ఆరోగ్యం నిలబడుతుంది ఇంట్లో. కాబట్టి పంచాయతనంలో సూర్యనారాయణమూర్తి ఉండి తీరాలి అని సిద్ధాంతీకరించారు శంకర భగవత్పాదులు. 2 ఆయన షణ్మత స్థాపనాచార్యులు. 6 ఉపాసనా విధానాల్ని నిర్వచనం చేశారు. చేసి ఈ 6 మూర్తులలో ఏ ఒక్క మూర్తిని ప్రధానుడిగా ఉపాసన చేసినా మోక్షాన్ని పొందుతాడు అని సిద్ధాంతీకరించారు. ఆ 6 ఒకటి శైవము అంటే శివుణ్ణి ప్రధానంగా పూజ చేయడం, వైష్ణవము విష్ణువుని ప్రధానంగా పూజ చేయడం, శాక్తేయము అమ్మవారిని ప్రధానంగా పూజ చేయడం, గణాపత్యము గణపతిని ప్రధానంగా పూజ చేయడం, కౌమారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రధానంగా పూజ చేయడం, సౌరము సూర్యనారాయణమూర్తిని ప్రధానంగా పూజ చేయడం. ఈ 6 కూడా షణ్మతములు అంటారు. షణ్మతములు అంటే వీళ్ళ 6 కూడా మోక్షప్రదాతలే. మోక్షమే ఇవ్వగలిగిన వాడు ఇవ్వలేనిది లేదు. ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే, మరి ఒక సంసారంలో ఉన్నటువంటి గృహస్థు కోరిక లేకుండా ఎలా ఉంటాడు? ఏదో ఉంటుంది కోరిక, ఎప్పుడప్పుడు కొన్ని ధార్మికమైన కోరికలు ఉంటాయి. ఆ కోరిక లేకుండా ఎలా ఉంటావు? నాకు చదువుకోవాలనుంది, అది కోరిక ఉండాలి. మరి ఆ కోరిక, నేను పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, ఉండాలి. నాకు ఒక కొడుకు పుట్టాలి, ఉండాలి. నాకు అన్నపానాదులకు లోటు ఉండకూడదు, ఉండాలి. కానీ ఎప్పుడు అవేనా? కాదు. ఎన్నాళ్ళు ఈ కోరికలు? వీటన్నిటికీ అతీతంగా ఉండగలగాలి, అది వైరాగ్య సుఖం. అది దాని వైపుకి వెళ్ళలేదనుకోండి, ఇక్కడ ఉండిపోయి ప్రయోజనం శూన్యమైపోతుంది. చిరంజీవన్నే వక్షపిత పశుపాశ వ్యతికర అంటారు శంకర భగవత్పాదులు. చిరంజీవిత్వాన్ని పొంది 100 ఏళ్లు బ్రతకాలి, భోగం అనుభవించాలి. ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఈ భోగాలన్నీ భోగాలా అని దేనితోనూ అంటి ముట్టకుండా వైరాగ్య సుఖంతో ఉండాలి. అందుకే పట్టు విడుపు అంటారు. పట్టు విడుపు దేని వల్ల వస్తుంది అంటే గురుబోధ నుంచి వస్తుంది. ఎప్పుడు పట్టుకోవాలో అప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టాలి. ఈ 2 వస్తే వైరాగ్య సుఖం వస్తుంది. దేనికి మనసు కదలకుండా తాను ప్రశాంతమైనటువంటి స్థితిలో నిలబడి పరబ్రహ్మము యొక్క ఉపాసన యందు మనసుని స్థిరీకరించుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? జీవుడికి ప్రయోజనం కలుగుతుంది. మీరు ఒక్కటి ఆలోచించండి, మీతో ఉన్న వాళ్లతో సుఖం అనుభవించడంతో అయిపోలేదు జీవితం. లోపల జీవుడు ఒకడు ఉన్నాడుగా. మరి ఈ జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడా? మరి ఆ శరీరంలో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఓ భార్య, అక్కడ కూడా బిడ్డలు ఉంటారా? ఉన్నప్పుడు అక్కడ కూడా వాడికి అన్నం తినాలని ఉంటుందా? అక్కడ కూడా భార్యకి బిడ్డలకి అన్నం పెట్టాలని ఉంటుందా? ఉన్నప్పుడు ఏది చూసి ఈశ్వరుడు ఇస్తాడు? చేసిన పుణ్యం ఏదైనా ఉంటేను. మరి పుణ్యం చెయ్యాలన్న కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? విడిచిపెడితే కదా పుణ్యం ఏదైనా. నాది కాదు చాగే నైకే అమృతత్వమానసు. అరే, జీవుడికి ఇంకొక యాత్ర ఉంది, అంత తొందరగా పండిపోతామని నమ్మకం ఎక్కడుంది? కాబట్టి వచ్చే జన్మలో నేను తరించాలంటే ఇప్పుడు నేను కొంత దానం చేసుకుందాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? గురుబోధ నుంచి సంక్రమిస్తుంది. ఇంకొకటి ఉందన్న నమ్మకం గురువాక్యము ప్రమాణముగా మనం పెడతాం. వెళ్ళి ఒక స్థితిలో నాకు పుణ్యమే రాని పాపమే రాని ఏమైపోని, నేను ఏ జన్మెత్తని నాకు బెంగలేదు, ఆ స్థితికి వెళ్ళిపోతాడు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతే నమపుషా అంటాడు. శరీరంతో ప్రయోజనం ఏముందా? నాకు ఈ శరీరం కావాలని కూడా అడగను. నీ ఇష్టం. తొండ చేస్తావా, పిల్లి చేస్తావా, బలి చేస్తావా, నీ ఇష్టం. కావలసింది నీ పాదముల మీద భక్తి ఒక్కటి మిగల్చు. అప్పుడు ఇక ఏ కోరిక లేదు. అది ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది. దానికి సాధన మనుష్య జన్మయందు నడుస్తుంది. దాన్ని కామకోటి అంటారు. కామకోటి అంటే కోర్కెల యొక్క చిట్ట చివరి హద్దు, ఇంకక్కడ ఏ కోర్కె లేని స్థితి. అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు
ఆ మోక్షాన్ని, ఆ వైరాగ్యాన్ని, ఆ భక్తిని, ఆ జ్ఞానాన్ని కథాపఠనం చేసినా, విన్నా, గుణగానం చేసినా ఇవ్వగలిగిన వాళ్ళు వీళ్ళారుగురు. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించ విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భౌనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. కేవలం ఆయన కథలు విన్నంత మాత్రం చేత ఒక స్థితిలో విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్, ఆయన భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఇచ్చేస్తాడు. ఆ ప్రీతితో వినడం చేత ఏమిటి నిస్సంగం, ఏమీ కోరిక లేదు, వినకుండా ఉండలేడు, అందుకు వింటాడంతే. కాబట్టి ఈ ఆరిటిని షణ్మతాస్థాపనాచార్యులై శంకర భగవత్పాదులు మనకు అందించారు. అంటే సౌరము సూర్యుని యొక్క ఆరాధన ఎంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుందో మనకు అర్థమవుతుంది. సూర్యనారాయణమూర్తి కేవలముగా దైవస్థానంలో నిలబడి అనుగ్రహించడమే కాదు, ఒక గురుస్థానంలో నిలబడి కూడా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి ఆయన ఎటువంటి శిష్యుల్ని తయారు చేశాడో తెలుసా? మామూలు శిష్యులు కారు, మిగిలిన వాళ్ళ శిష్యులు వేరు, సూర్యుడి యొక్క శిష్యులు వేరు. సూర్యనారాయణమూర్తి శిష్యరికం అనేటప్పటికీ దానిలో ఏదో చాలా గొప్ప విశేషం ఏదో ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఒకానొకప్పుడు స్వామి హనుమ ఆయన శిష్యుడయ్యారు. హనుమ ఆయన శిష్యుడయ్యారు అని నేను అనడం కన్నా హనుమని సూర్యుడు శిష్యుణ్ణి చేసుకున్నారు అనడమే న్యాయం అవుతుంది. ఎందుకంటే మీరు రామాయణం ఉత్తరాఖండ పరిశీలనం చేస్తే అంజనాదేవి అరణ్యంలో ప్రసవించింది. శాలిశూక నిభాభాసం ప్రసూతే మంతదాంజన ఫలాన్యాహర్తు కామా వై నిష్క్రాంత గహనే వనే అన్నారు వాల్మీకి మహర్షి. ఆవిడ శాలిశూక నిభాభాసం, బడ్డుగింజ చివరి భాగం ఎలా ఉంటుందో బంగారు కాంతితో, అటువంటి కాంతితో బిడ్డని కంది. కానీ పళ్ళు తెచ్చుకుందామని అడవిలోకి వెళ్ళింది. పిల్లాడు ఆకలి ఏడుస్తున్నాడని. ఈయన సూర్యోదయం అవుతోంది, బింబాన్ని చూశారు, ఎర్రటి బింబాన్ని. అబ్బా ఇదేదో మంచి పండురా, తినేద్దాం అనుకున్నారు. బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవమూర్తిమాన్, బాలసూర్యుడికి ఎదురుగుండా ఇంకో బాలసూర్యుడు వెళ్తున్నాడా అన్నట్టుగా ప్లవతేంబరమధ్యగా గ్రహీతు కామో బాలార్కం ప్లవతేంబరమధ్యగా ఆ బాలసూర్యుణ్ణి పట్టుకు తినేద్దామని ఆకాశంలో ఎదురుగుండా వెళ్ళారు. తీరా వెళ్ళిన తరువాత సూర్యుడు ఊరుకున్నాడు, కానీ కథాగమనం నడిచింది. ఆ నడిచిన కారణం చేత ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు, దవడలు విరిగిపోయి కింద పడిపోయారు. వాయుదేవుడు కోపించాడు, సమస్త ప్రాణుల యందు తిరగడం మానేశాడు. వాయువు తిరగకపోతే ప్రాణం పోవడం కాదు, జడి అవి కాష్టభూతములైపోతాయి. కాష్టభూతాని జగ్నిరే అన్నారు మహర్షి. మనిషి చనిపోయిన తరువాత కూడా గాలి లోపల ఉన్నది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్నటువంటి గాలి అంతా అయిపోయింది అనుకోండి, అప్పుడు కాష్టభూతం అవుతుంది శరీరం. ఓ కాలట్టుకు పైకెత్తితే కర్రలేచినట్లు వేస్తుంది శరీరం అంతా. అలా కాష్టభూతములైతే ఏమిటి ఇబ్బంది అంటే ధర్మం పోయి. ఎక్కడైనా ధర్మం ఎందుకు పోతుంది? కాష్టభూతమైతే ఆచమనం ఎలా చేస్తావు సంధ్యావందనానికి? ఇలా అంటే కదా సంధ్యావందనం చెయ్యి, ఇలా మడచుకోకపోతే ఎలా చేస్తావు? హవిస్సు ఎలా ఇస్తావు? పూజ ఎలా చేస్తావు? ధర్మచక్రం నిలబడిపోయింది. అందుకు దేవతలు జోక్యం చేసుకున్నారు. బ్రహ్మగారు గబగబా వచ్చారు కమండలం పట్టుకుని. వాయుదేవుడు లేచి నమస్కరించాడు, ఆ కమండల జలాలు జల్లాడు. మళ్ళీ హనుమ లేచి నిలబడ్డాడు. ఆయన చమత్కారం ఏమిటంటే వరములుగా చిత్రమైన విశేషాలు ఇచ్చారు. ఏవో నా యొక్క బ్రహ్మాస్త్రమునకు కట్టుబడడు, ఇలా వరాలు ఇచ్చారు. ఒక్క సూర్యనారాయణమూర్తి మాత్రం హనుమకి ఒక విశేషమైన వరం ఇచ్చారు. ఆయన అన్నారు, దగ్గరికి వచ్చి ఆ పిల్లవాణ్ణి చూసి, తేజసోస్య మదీయస్య దదామి శతికాం కలాం తస్యాం శాస్త్రం దాస్యామి ఏన వాంగ్మీ భవిష్యతి అన్నారు ఆయన. నేను ఈ పిల్లవాడికి నా యొక్క తేజస్సులో 100వ వంతు ఇచ్చేస్తున్నాను. అందుకే హనుమ యొక్క రూపమే అంత తేజోవంతంగా ఉంటుంది. అందుకే ఆయన్ని చూడగానే రావణాసుడు కిమీష భగవాన్నం దీభవే సాక్షాద్దిహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. ఏమి తేజస్సురా, నందీశ్వరుడా ఏమి ఇంత తేజస్సుతో ఉంది వానరం అన్నాడు. ఆ తేజస్సు ఎక్కడిది? సూర్యనారాయణమూర్తి దదామి శతికాం కలాం, తన కాంతిలో తన తేజస్సులో 100వ భాగాన్ని ధారపోసేశారు. ధారపోసి ఒక మాట అన్నారు,
తదాస్య శాస్త్రం దాస్యామి, ఈ పిల్లవాడికి నేను గురుత్వం వహిస్తాను. గురుత్వం వహించి వీడికి శాస్త్రములు నేర్పుతాను. దానివల్ల ఈ పిల్లవాడు ఏమవుతాడంటే ఏన వాంగ్మీ భవిష్యతి, ఈ పిల్లవాడిలా మాట్లాడగలిగిన వాడు లోకంలో ఉంటాడు. అంత అద్భుతంగా మాట్లాడతాడు ఈ పిల్లవాడు. అటువంటి పిల్లవాణ్ణి శిష్యుడిగా నేను తయారు చేస్తాను. రెండు అంతేకాదు, శాస్త్రం చదువుకోవడంలో, శాస్త్రం చెప్పడంలో, శాస్త్రం స్ఫురణకి రావడంలో ఇతన్ని మించిన వాడు ఉండడు. అంత గొప్పవాడవుతాడు. అందుకే ఇప్పటికీ హనుమ పేరు చెప్పినా, ఇన్ని తలుచుకున్నా జడత్వం విరిగిపోతుంది. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్వటత్వం చా హనుమత్ స్మరణాత్ లభేత్. ఆయన్ని తలుచుకుంటే చాలు జడత్వం విరిగిపోతుంది. జడత్వం అంటే ప్రతిస్పందన శక్తి లోపించడం. మనిషికి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు, కానీ చెప్పినా వినకపోవడం మాత్రం భయంకరమైనటువంటి దోషం. అది మూర్ఖత్వం. దానివల్ల పాడైపోతాడు మనిషి. చెప్పినా వాడు వినడనుకోండి, ఇంకా అర్థం లేదు దానికి అసలు. ఆ చెప్పినా వినకపోవడం అనేటటువంటి జడత్వం పోయి చెప్తే వినడం అనేటటువంటి ప్రతిస్పందన కింద మారాలంటే వాడు ఎవరి మాట వినడండి అంటుంటారు చూశారు. అటువంటి వారికి విరుగుడు ఏది అంటే, ఒకటి అమ్మవారి పాదపద్మాలు, రెండు హనుమ యొక్క పాదాలు పట్టుకోవడం. హనుమ అంటే గురువు శిష్యుడు ఇద్దరు వేరు కాదు. అందుకే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిచరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురళిపువరాస్య భవతి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరీ. ఆ తల్లి జడుల పాలిట చైతన్య స్తబక మకరంద శృతి ఝరి, తేనె వెల్లువ కింద కొట్టినట్టు ఆ లోపల ఆ ప్రతిస్పందన శక్తి వచ్చేటట్టు జడత్వం విరిగిపోయేటట్టు చేస్తుంది. అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. కాదు, అసలు హనుమలా పాఠం నేర్చుకున్నవాడు కనబడ్డ లోకం. ఎందుకని అంటే, లోకంలో గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవాలి అంటే గురువు గారి కన్నా ఎత్తు మీద కూర్చుని నేర్చుకోకూడదు. గురువుగారు ఎత్తులో కూర్చుంటారు, శిష్యుడు కింద కూర్చుంటాడు. ఎందుకు కూర్చోవాలంటే అసలు ఆ మాటలో ఉంది గౌరవం. గురువు అంటే బరువు, శిష్యుడంటే లఘువు అంటే చిన్నవాడు. ఎవరికి గురువు? గురువుగారు అని పిలిచిన వాళ్ళందరికీ ఆయన గురువు అవడు. ఎవడు ఆయన కన్నా నేను లఘువు అన్న నమ్మకంతో ఉంటాడో వాడికి ఆయన గురువు అవుతాడు. ఆయన కన్నా నేను చిన్నవాణ్ణిరా, ఆయన చెప్పిన మాటలలోని సారాంశం నేను పట్టుకోవాలి, ఆయన చెప్పిన మాటలు నాకు అభ్యున్నతి కారకములు అన్న నమ్మకంతో విన్నవాడెవడో వాడికి ఆయన గురువు అవుతాడు తప్ప, విన్న దాంట్లో ఏదో వంక పెడదాం అనుకున్న వాళ్ళందరికీ ఆయన గురువు ఎందుకు అవుతాడు? అవడు. ఒకే వర్షం ఉమ్మెత్త చెట్టు మీద పడింది అనుకోండి, ఆకులు రాలిపోతాయి దానికి. ఇంకో చెట్టు మీద పడింది అనుకోండి, చెట్టు పైకి లేస్తుంది. స్వీకరించేవాడి మనస్తత్వాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఏమైంది అంటే, హనుమ సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోవడం అంత తేలిక కాదు. ప్రాతకాలంలో బింబం ఎర్రగా ఉంటుంది, క్షణ క్షణానికి కాంతి పుంజేసుకుంటారు ఆయన. ఆయనతో వెళ్ళడం సాధ్యం కాదు, కాంతి కొట్టేస్తుంది పక్కన. మార్తాండ బింబం అయిపోతాడు మధ్యాహ్నానికి. ఎవరు వెళ్ళగలరు ఆయనతో? పోని ఆయన పక్కన ఆయన చెప్పింది వినడానికి ఎత్తుగా ఇలా నిలబడదామా, ఆయనతో నడుద్దామా? కుదరదు. పోని ఎదురుగుండా నిలబడదామా? అలా గురువుగారికి ఎదురుగుండా నిలబడి ఎలా వింటారు? వెనక్కి నడుస్తూ వినాలి. మహానుభావుడైనటువంటి హనుమ ఒక పక్కకి నిలబడి వెనక్కి నడుస్తూ సూర్యనారాయణమూర్తి చెప్పిన పాఠం విని నవవ్యాకరణ పండితుడయ్యాడు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు లోకంలో లేరు. అంత గొప్ప శిష్యుల్ని తయారు చేశారు ఆయన. అందున ఎటువంటి శిష్యుడు? ఆ శిష్యుడేమి ఇంత శక్తి పొంది తన కొరకు తాను అని చేసుకున్న పని ఒక్కటి లేని వారు ఎవరైనా ఉంటే హనుమ ఒక్కరే. ఇంత శక్తి ఉండి, ఇంత పాండిత్యం ఉండి, ఇంత శరీర బలం ఉండి, నా కొరకు అని ఒక పని ఆయన తన కోసం చేసుకోవాలి. ఏది చేసినా ఇతరుల కొరకే. రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అంటారు. వానుల కోసం, రామచంద్రమూర్తి కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళారు. అన్ని ఇబ్బందులు పడ్డారంటే రామచంద్రమూర్తి కోసం పడ్డారు. అంతటి మహాత్యాగి, అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినటువంటి ఘనత గురువు గారికి దక్కుతుంది. ఎక్కడైనా లోకంలో
ప్రజ్ఞావంతుడైనటువంటి శిష్యుడు ఒకడు కనపడ్డాడు అనుకోండి, మొదట నమస్కారం ఎవరికి చేస్తారంటే ఇంతటి లోకోపకారి అయినటువంటి ఆ శిష్యుణ్ణి తయారు చేసిన గురువుకి నమస్కారం అంటారు. ముందు గురువుని స్మరిస్తారు. అటువంటి గురువు, ఆయన ఆస్తి ఆయన విజ్ఞానమే. ఆ జ్ఞానం ఎవరికెడుతుంది? లోకంలో లౌకికంగా ఏ తండ్రి యొక్క సంపాదనైనా సరే ఆయన కడుపున పుట్టిన బిడ్డలకు ఎడుతుంది. గురువు గారి ఆస్తి ఎవరికెడుతుంది? ఎవడు ఆర్తితో ఆయన మాటలు విన్నాడో వాడికి వెళ్ళిపోతుంది. ఎందుకని ఆయనకున్న ఆస్తి ఆయన జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానం ఎవరికెడుతుంది? ఎవడు ఆర్తితో ఆయనను అనుగమించాడో వాడికెడుతుంది. కడుపున పుట్టినవాడైనా సరే వెళ్ళదు అది, ఆ ఆర్తి లేనప్పుడు. అంతటి త్యాగి గురువు తప్పెవరున్నారు? అటువంటి శిష్యుణ్ణి తయారు చేసినటువంటి గురువుని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నిజంగా సూర్యబింబం వంక నిలబడి, మహానుభావ అటువంటి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా, ఏమి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా తండ్రి అని ఒక నమస్కారం చేశారనుకోండి, మనసు ఎంత ఆర్ద్రమైపోతుంది చూడండి. నిజంగా ఎలా నేర్చుకున్నాడు, మీరు ఎలా వెళ్ళారు, ఎలా పాఠం చెప్పారు, ఏమి శిష్యుడు, ఏమి గురువు. సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసినంత మాత్రం చేత హనుమ కూడా ప్రీతి చెందుతారు. ఎందుకో తెలుసా? గురువు గారికి నమస్కారం. గురువుకి నమస్కారం చేస్తుంటే లోకంలో ఏ శిష్యుడు ప్రీతి పొందడు? మా గురువు గౌరవింపబడుతున్నారని. అందుకే సూర్యుడికి చేసిన నమస్కారం చేత హనుమ కూడా ఆనందపడతారు. అంతటి నవవ్యాకరణ పండితుణ్ణి సుగ్రీవుడు అంటాడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు హనుమని. దేశకాలములను తెలుసుకుని దాని యందు పాటించవలసినటువంటి నియమములను తెలుసున్న వాళ్ళలో నీకన్నా గొప్పవాడు లేడు అన్నారు. అందుకే అన్ని వానరములు దక్షిణ దిక్కుకు వెడుతున్నా హనుమకిచ్చారు తప్ప ఉంగరం నాయకత్వం వహించిన అంగదుడికి కూడా ఇవ్వలేదు. అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. రెండవ వాడు మహానుభావుడు యాజ్ఞవల్కుడు. ఒకానొకప్పుడు ఆ యాజ్ఞవల్క్య మహర్షి, ఆ వ్యాస మహర్షి వేదాన్నంతటినీ 4గా విభాగం చేసినప్పుడు యజుర్వేదాన్ని వైశంపాయనుడికి అప్పచెప్పాడు. ఆ వైశంపాయనుడి దగ్గర శిష్యరికం చేశాడు యాజ్ఞవల్క్యుడు. చేసి ఆయన నుండి పొందాడు ఆ యజుర్వేదాన్ని. పొందిన తరువాత గురువుగారికి శిష్యుడికి ఏదో చిన్న భేదం వచ్చింది, మాట భేదం. మర్యాద ఇద్దరు ఏం తప్పరు, ఏదో ఎక్కడో చిన్న మాట భేదం వచ్చింది. గురువుగారు అన్నారు ఆగ్రహించి, నేను ఇచ్చిన విద్య నాకు ఇచ్చేసేయి అన్నాడు. ఆయన వెంటనే కక్కేశాడు నేర్చుకున్న విద్యని, యజుర్వేదాన్ని బయటికి కక్కేశాడు. తిత్తిరి పిట్టల రూపంలో తిన్నారు ఋషులు. ఇప్పుడు మళ్ళీ వేదం నేర్చుకోవడానికి సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారితో చిన్న అభిప్రాయ భేదం వచ్చింది. గురువుగారు నేర్పిన విద్య ఇచ్చేయమన్నారు, కక్కేశాను. అందుకని నాకు ఇప్పుడు మళ్ళీ మీరు వేదం నేర్పండి అన్నాడు. యాజ్ఞవల్క్యుని యొక్క గొప్పతనం చూసి సూర్యుడు నేను నేర్పుతాను వేదమని ఆయన నేర్పాడు. గురువుగారు చెప్పిన వేదమే మళ్ళీ చెప్పారనుకోండి, అంటే నే చెప్పింది కక్కేస్తే మళ్ళీ మీరు చెప్పారా అన్న దోషం వస్తుంది. అందుకే పాఠాంతరం చెప్పాడు యజుర్వేదానికి. అందుకే యజుర్వేదం కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని రెండుగా విడిపోయింది. దక్షిణ దేశం అంతా కృష్ణ యజుర్వేదం, ఉత్తర భారతదేశంలో శుక్ల యజుర్వేదం కనపడుతుంది. అటువంటి అతి తక్కువ మంది, ఇప్పటికీ కూడా ఆంధ్రదేశంలో కూడా శుక్ల యజుర్వేదం చదువుకున్నటువంటి పండితులు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటి శుక్ల యజుర్వేదం సూర్యనారాయణమూర్తి నుండి యాజ్ఞవల్క్యునికి వచ్చింది. అక్కడి నుంచి శుక్ల యజుర్వేదం మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చింది. యజుర్వేదం రెండుగా మారేటట్టుగా పాఠం నేర్చుకున్నటువంటి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఆయనకి గురువు సూర్యనారాయణమూర్తి. అసలు మనుష్య ధర్మాలన్నీ నేర్పింది గురువైనటువంటి సూర్యుడే. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాజ కాంతాజ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.